ఫిబ్రవరి 14 చాలామంది బ్లాక్ డే అని లేకపోతే వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే ఆ ఫిబ్రవరి 14 గురించి నేను కూడా ఎదురు చూశాను. ఎందుకంటే ఆ రోజు చావా అనేటటువంటి సినిమా రిలీజ్ అయింది. అది చూడడానికి అని చెప్పి వెళ్ళాను. నేనే కాదు, మా సహోదరులు కొంతమంది కూడా నాతో పాటు అయితే వచ్చారు. అందరం కలిపి చూసాము. చూసిన తర్వాత ప్రతి ఒక్కరి కళ్ళల్లో కన్నీళ్ళు. ఎందుకు ఆ కన్నీళ్ళు? మమ్మల్ని అంతగా కదిలించిన అంశం అందులో ఏముంది అనేటటువంటి దాని మాటకొస్తే, ఛత్రపతి మహారాజ్ ఎవరైతే ఉన్నారో శివాజీ మహారాజ్, ఆయన కొడుకు ఛత్రపతి సంభాజీకి సంబంధించినటువంటి మనందరినీ కూడా ఉద్విగ్నతకి గురి చేసేటటువంటి దాన్ని కథ అనకూడదు, ఒక చరిత్ర. అది మనం మర్చిపోయినటువంటి చరిత్ర, మనం తెలుసుకోవాల్సినటువంటి చరిత్ర. సో దాని గురించి, ఆ సినిమా గురించి, ఎందుకంటే ఈ వీడియో చూస్తే ఆ సినిమా ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. ఎందుకంటే అది హిందీలో ఉంది, తెలుగులో లేదు. చాలామంది అడుగుతున్నారు తెలుగులో లేదా. తెలుగులో అయితే అది రిలీజ్ కాలేదు. వాళ్ళు మిగతా భాషల్లోకి అయితే రిలీజ్ చేయలేదు, కేవలం హిందీలో మాత్రమే ఉంది. కాబట్టి ఈ యొక్క వీడియో చూస్తే మీకు పూర్తిగా కొంతవరకు ఆ సినిమా మీద అవగాహన అయితే వస్తుంది. సో వీడియోలోకి వెళ్లే ముందు మన గురించి ప్రాణాలు అర్పించినటువంటి ఆ మహావీరుడి గురించి నాదొక చిన్న ట్రిబ్యూట్. సో దాన్ని కూడా ఒకసారి చూసి వీడియోలోకి వెళ్దాం. మహారాజా గణపతి గజపతి భూపతి ప్రజాపతి గజాశ్వపతి స్వర్ణరత్న శ్రీపతి అష్టవధాన జాగృత అష్టవధాన వేషిత న్యాయాలంకార మండిత శస్త్రాస్త్ర శస్త్ర పారంగత రాజనీతి దురంధర ప్రౌఢ ప్రతాప పురంధర క్షత్రియ కులావతాంస సింహాసనాధీశ్వర రాజాధిరాజ యోగిరాజ మహారాజాధిరాజ శ్రీమంత శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి హర హర మహాదేవ్. సో అదండి విషయం. సంభాజీ మహారాజ్ అంటే చాలా వరకు ఛత్రపతి శివాజీ గురించి మనకు తెలుసు, అంతో ఇంతో ఎక్కడో చోట వినే ఉంటాం. కాకపోతే సంభాజీ గురించి చాలా తక్కువ సార్లు, చాలా తక్కువ చోట్ల విని ఉంటాం. ఎందుకంటే మన చరిత్ర పుస్తకాల్లో ఎంతసేపు బాబరు, అక్బరు, బీర్బలు, అలావుద్దీన్ ఖిల్జీ అలా చేశాడు, లేకపోతే తొగ్లక్ ఇలా చేశాడు, ఇవే చదువుకున్నాం తప్ప వీళ్ళందరినీ తోక ముడిచేలాగా తరిమి కొట్టినటువంటి శివాజీ గురించి కానీ 9 సంవత్సరాలు అసలు ఔరంగజేబు 8 లక్షల సైన్యంతో వచ్చినా కూడా దక్షిణ భారతదేశం వైపు చూడాలన్నా, దక్కన్ భూమి వైపు చూడాలన్నా కూడా భయపడేలా చేసినటువంటి సంభాజీ చరిత్రని మాత్రం పాఠ్యపుస్తకాల్లోంచి తీసేశారు. ఎందుకంటే ప్రతి ఇంట్లోనో లేకపోతే ప్రతి జిల్లాలోనో ఎక్కడో ఓ శివాజీ పుడతాడేమో, ఒక సంభాజీ పుడతాడేమో అని భయం, ఆ భయంతో ఈ పని చేశారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు, అంటే హిందువుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు, హిందువుకే పుట్టినటువంటి ప్రతి ఒక్కళ్ళు చూసి తీరాల్సినటువంటి సినిమా ఈ యొక్క చావా. చాలామంది చావా అంటే ఏంటి అని అడుగుతున్నారు. మనం పులిబిడ్డ కిషోరము, సింహ కిషోరము అంటాము కదా, అంటే సింహం కొడుకు, సింహం పిల్ల అనేటటువంటి పేరు. ఎందుకంటే శివాజీని సింహంతో పోల్చేవారు. సో ఆ సింహం యొక్క పిల్లాడు అంటే అంతే శౌర్య ప్రతాపాలు కలిగినటువంటి వాడు సంభాజీ అని చెప్పే ఉద్దేశంలో అతను ముద్దుగా చావా అని అయితే పిలిచేవారు. సో ఈ సంభాజీ గురించి వస్తే చాలా చిన్నతనంలోనే, అంటే శివాజీ గారికి చిన్నతనంలో ఆయనకు కూడా పెళ్ళయింది సాయిబాయి తోటి. ఆవిడికి పుట్టినటువంటి మొదటి సంతానము సంభాజీ. ఈ సంభాజీకి 2 సంవత్సరాల వయసు ఉండగానే తల్లిని కోల్పోతే జిజియాబాయి దగ్గర పెరిగారు. సో జిజియాబాయి ఎవరో చెప్పక్కర్లేదు, శివాజీ గారి తల్లి, కన్న తల్లి. ఆ జిజియాబాయి కూడా చిన్నప్పటి నుంచి మొఘలులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఆ మందిరాలు కూలదోస్తుంటే తండ్రిని అడిగారట, నాన్నగారు ఏంటి వీళ్ళందరూ వచ్చి మనం రోజు నిత్యం పూజించుకునేటటువంటి శివాలయాలు కూలదోస్తున్నారు, కృష్ణ మందిరాలను కూలదోస్తున్నారు, మనం ఏం చేయలేమా అంటే, లేదమ్మా ఆ మొఘలుల చేతిలో మన సైన్యం మనం కూడా ఓడిపోయాం, కాబట్టి వాళ్ళు చేసే అకృత్యాలను చూస్తూ ఊరుకుండడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నామంటే, ఆ చిన్నతనంలోనే ఆవిడలో పుట్టినటువంటి విప్లవ భావాలకి ఒక ప్రతిరూపాన్ని తయారు చేసింది. తర్వాత దరిమిలా ఒక ఆలయాన్ని కూలదోస్తున్నా, ఒక ఆవుని చంపుతున్నా కూడా ఒక 16 ఏళ్ల కుర్రాడు వైపు ఆవిడ ఒక చూపు చూడగానే అతను వెళ్ళి వాళ్ళ సంగతి చూసేవాడు. అతనే ఛత్రపతి శివాజీ. ఆయనకి తల్లి జిజేబాయి యొక్క పెంపకానికి తోడు సమర్థరామదాస స్వామి అనేటటువంటి గురువు కూడా దొరికారు. సో ఆయన సారథ్యంలో ఆయన కాళికను ఉపాసించి చంద్రహాస ఖడ్గాన్ని కూడా పొందాడు. అలాంటి మహావీరుడు కడుపును పుట్టినటువంటి ఇంకో మహావీరుడు సంభాజీ. అంటే ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, 2 సంవత్సరాల వయసులో తల్లిని కోల్పోయిన అతను జిజేబాయి దగ్గర పెరిగారు. పెరిగిన తర్వాత ఆవిడ దగ్గర నుంచి కూడా మళ్ళీ ఇంకొక శివాజీ లాగా అతన్ని ఆవిడ తయారు చేసింది. ఈషుబాయి అనేటటువంటి ఆమెతోటి సంభాజీకి వివాహం అయింది. కాకపోతే
9 సంవత్సరాల వయసులోనే శివాజీని సంధిగని పిలిచి ఔరంగజేబు బంధిస్తే విడిపించడానికి వెళ్ళినటువంటి ఆ రాయబారానికి వచ్చినటువంటి చిన్నపిల్లడైనటువంటి కొడుకును కూడా బంధించాడు ఔరంగజేబు. సో వీళ్ళిద్దరూ కూడా ఒక బత్తాయి బుట్టలో, పెద్ద పెద్ద పళ్ళ బుట్టలో లోపల దాక్కుని బయటకు వచ్చారు. అంటే అదంతా వేరే చరిత్ర. నిజానికి ఛత్రపతి శివాజీ మరణానంతరము ఔరంగజేబులో మళ్ళీ ఆశ మొదలైంది. ఎందుకంటే ఆయన బతుకున్నంత వైపు ఇటువైపు మరాఠా రాజ్యం వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడినటువంటి ఔరంగజేబు ఒకసారి ముందుకు వచ్చే ప్రయత్నం అయితే చేశాడు. కాకపోతే ఆ వచ్చేటటువంటి ప్రయత్నంలో అతనికి ఒక సింహం ఎదురైంది. ఆ సింహమే సంభాజీ. అతను ఊహించని రీతిలో అతనైతే ఎదుర్కోవడం అయితే జరిగింది. అతని సైన్యాన్ని కూడా వెంటనే అహంకారపూరితుడైనటువంటి ఔరంగజేబు 8 లక్షల సైన్యం, 80,000 ఏనుగులు, 40,000 గుర్రాలు, ఇంకా రకరకాలైనటువంటి వాటి అన్నిటితోటి కూడా మరాఠా సామ్రాజ్యం వైపు కదిలి వచ్చినా కూడా కేవలం మహా అయితే 25,000 నుంచి 30,000 మంది సైన్యం మాత్రమే కలిగి ఉన్నటువంటి సంభాజీ వాళ్ళందరినీ ఓచకోత కోసాడు. దారిలోనే సగం సైన్యాన్ని పైగా మొత్తానికి లేపేశాడు. ఛత్రపతి సంభాజీ ఎంతటి వీరుడు అంటే కేవలం ఒంటి చేతితోటే సింహాన్ని నోరు చీల్చి చంపగలిగినటువంటి బలవంతుడు. అంతేకాదు ప్రత్యర్థుల ఎత్తులకి పై ఎత్తులు వేసేటటువంటి రాజ్య నీతిజ్ఞుడు. అంతేకాకుండా అతను గనక ఏదైనా యుద్ధంలోకి వెళ్ళాడు అంటే విజయంతో తప్ప వెనక్కి తిరిగి రాడు. ఎందుకంటే అతని 2 చేతులు తెరిచి ఉండగా అతన్ని పట్టుకోవడం అసాధ్యము అని అయితే ఔరంగజేబుకు తెలిసింది. సో ఇది చూసి భయపడినటువంటి ఔరంగజేబు చాలా వరకు వెనక్కి తగ్గాడు. ఎలాగా అసలు ఇతన్ని ఆపడం ఎలాగా అని ఆలోచిస్తే అతనికి, ఎందుకంటే శత్రువులు ఎక్కడో ఉండరు, మన చుట్టూరునే అంటాడు కదా ఏదో సినిమాలో డైలాగ్ లాగా, ఆ భార్య యొక్క సోదరుడు భావమరిది రూపంలో అతనికి ఒక లీడ్ దొరికింది. సో ఆ భావమరిది ఇచ్చినటువంటి ఒకనొక ప్రాంతంలో అతనైతే అక్కడ ఉన్నాడు. 150 నుంచి 100 మంది సైన్యంతో అతను పలానా ప్రాంతంలో ఎక్కడో ఒక చిన్న చర్చిలో, ఒక పంచాయతీలో పాల్గొంటున్నాడు అనే విషయం తెలిసి అక్కడికి మొత్తం మొఘల్ సైన్యం వెళ్ళి అతన్ని పట్టుకుని బంధించింది. బంధించిన తర్వాత చాలామంది ఎందుకు సినిమా యొక్క క్లైమాక్స్లో కళ్ళ నీళ్లతో బయటికి వస్తున్నారు అనేటటువంటి దానికి సమాధానం ఎక్కడ దొరుకుతుంది. సంభాజీ దొరికిన తర్వాత ఔరంగజేబు అతని ముందు 3 డిమాండ్లు ఉంచాడు. అవేంటి అంటే, 1, నువ్వు నన్ను చక్రవర్తిగా ఒప్పుకోవాలి. 2, ఎవరైతే మీ తండ్రి శివాజీ కానీ నువ్వు కానీ కొల్లగొట్టినటువంటి మా సంపదలు అలాగే మిగతా ఖజానా అది ఎక్కడైతే దాచారో వాటి యొక్క వివరాలు నువ్వు చెప్పాలి. 3, నువ్వు ఇస్లాం స్వీకరించాలి. ఈ 3 కనుక నువ్వు చేసినట్టయితే నిన్ను ప్రాణాలతో వదిలేస్తామని చెప్పారు. ఈ 3టికి సంభాజీ ఒప్పుకోలేదు. అందువల్ల అతను బతికుండగానే ముందు గోల్డ్ పీకారు, అయినా చెలించలేదు. శరీరం అంతా రక్తం కారేలాగా కొట్టారు, అయినా చెలించలేదు. బతికుండగానే చర్మం ఒలిచి ఉప్పు అద్దారు, అయినా కూడా చెలించలేదు. అంతేకాకుండా మొత్తం ఆ ఊరు ఏదైతే ఉందో చుట్టుపక్కల గ్రామాలన్నీ తిప్పి ప్రజలతోటి ఒంటి పేడతోటి రాళ్లతోటి కొట్టించారు, అయినా కూడా అతను చెలించలేదు. సరికదా, శివనామ స్మరణ వదలలేదు. సో ఇంతలా చేస్తున్నాడని చెప్పి అతను నాలికని కత్తిరించి కుక్కలకేశారు. సో తీక్షణంగా పౌరుషంగా చూస్తున్నటువంటి ఆ చూపు భరించలేక కళ్ళు పొడిచారు. అలా చిత్రహింసలు ప్రతిరోజు గురి చేసి ఒక 40 రోజుల పాటు ఇంకెతను మాట వింటలేదని అతను తలను నరికి ఆ మిగతా మొండెం ఏదైతే ఉందో దాని మొక్కల కింద నరికి కొంత పక్కన నదిలో ఉన్నటువంటి మొసళ్ళకి వేసి మిగతాది కుక్కలకు పాడేశారు. ఎంత ఘోరమైనటువంటి మృత్యువుని చూసినా కూడా అదరలేదు, బెదరలేదు, తొణకలేదు, భయపడలేదు. ఈ యుద్ధాలన్నీ ఎందుకు చేశారు? సంభాజీ కానీ శివాజీ కానీ స్వరాజ్యం కోసం, స్వరాజ్య స్థాపన కోసం, హైందవీ స్వరాజ్యం కోసం. అంటే ఏదైతే మొఘలులు వచ్చి మొత్తం హిందూ స్త్రీల యొక్క మాన ధన ప్రాణాలు తీసుకుంటున్నారో, హిందువుల్ని చెరబడుతున్నారో, వాళ్ళ ఆలయాలు కూలదొస్తున్నారో అది ఆగాలి అని చెప్పి వాళ్ళు చేసినటువంటి పోరాటం. ఈరోజు మనందరం కూడా ఇలా బొట్టు పెట్టుకుని విభూది పెట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నాము అంటే కారణం ఆ మహాత్ములు, ఆ మహానుభావులు పెట్టినటువంటి భిక్ష అని అయితే మనం ఖచ్చితంగా అనుకోవచ్చు. వాళ్లే కనుక లేకపోతే, అంటే ఇటు విజయనగర సామ్రాజ్యం ఉన్నంత వరకు కూడా మొఘలు ఇటువైపు చూడలేదు, శ్రీకృష్ణదేవరాయలు ఉన్నంత వరకు ఇటు దేవరాయలు అటు శివాజీ వీళ్ళు ఉన్నంత వరకు, ఎందుకంటే వీళ్ళు పెట్టిన భిక్ష హిందువులు ఈరోజు ప్రశాంతంగా ఇంకా మిగిలి ఉన్నారు ఈ భరతఖండం మీద అంటే కారణం వాళ్లే. ఇక్కడ చాలా మంది కనిపించవచ్చు, శివాజీ తర్వాత సంభాజీ వచ్చారు, సంభాజీ తర్వాత ఏం జరిగింది అనేటటువంటిది ఇంకో ప్రశ్న. ఏంటంటే అసలు శివాజీ గాని సంభాజీ గాని ముస్లింలకు వ్యతిరేకమా అని. ఖచ్చితంగా వాళ్ళు ముస్లింలకు వ్యతిరేకం అయితే కాదు. ఎందుకంటే శివాజీ సంబంధించినటువంటి సైన్యాధ్యక్షుల పదవుల్లో ముస్లింస్ కొనసాగారు, అలాగే కోశాధికారులుగా అంటే ట్రెజరర్లుగా కూడా ముస్లింలు కొనసాగారు. కాబట్టి శివాజీకి మతభేదం లేదు. కాబట్టి
ప్రజలారా, ఎవరైతే ఆ మతస్థులు ఉన్నారో వాళ్ళు కనుక పరిపాలనలోకి వస్తే మిగతా వాళ్ళు బతకనివ్వరు. కాకపోతే ఒక హిందువు కనుక అధికారంలో ఉంటే అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారు, ప్రపంచం కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఇది మనకి చరిత్ర చెప్తున్నటువంటి వాస్తవం. వాళ్ళే కనుక లేకపోతే మీరు కూడా మిగిలి ఉండరు అనేటటువంటిది ఇంకొకటి. సో ఇంకో ప్రశ్నకి సమాధానం ఏంటంటే, శివాజీ తర్వాత సంభాజీ వచ్చారు. సంభాజీ తర్వాత ఎవరెవరు ఉన్నారు అంటే పేష్వాలు ఉన్నారు. బాజీరావు పేష్వా కానీ, మాధవరావు పేష్వా కానీ, యశుబాయి కూడా సంభాజీ అనంతరము ఏవైతే కోటలను కోల్పోయారో, ఎందుకంటే సంభాజీ చనిపోయాడని చెప్పి ఆక్రమణకు వచ్చినటువంటి మొఘల్ సైన్యాన్ని మళ్ళా వెనక్కి తిప్పి కొట్టింది యశుబాయి. ఆవిడ కూడా వీర వనిత. సో అలా కాకుండా శివాజీ మహారాజు యొక్క సైన్యంలో ఎవరెవరు ఉన్నారు అనేటటువంటిది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఏషాజీ ఆయన దాదాపు 70 కేజీల బరువు ఉన్నటువంటి కత్తితోటి ఆయన యుద్ధానికి వస్తూ ఉంటే కనుక అసలు చూసి వాళ్ళకి ముచ్చెమటలు పోసేవాడు. ఆ కత్తితో ఒక వేటేస్తే శత్రువు 2 ముక్కల కింద తెగి పడేటటువంటి వాడు. సో అలాంటి 70 కేజీల కత్తిని ధరించి యుద్ధానికి వచ్చేటటువంటి వాడే ఏషాజీ. ఇంకొక ఆయన బాజీ, కేవలం 2000 మంది సైన్యాన్ని వేసుకెళ్ళి 1,00,000 మందిని నరికేసేవాడు. సో అలాంటి వీరుడు బాజీ. ఒంటి చేత్తోటి అంటే యుద్ధంలో తన చెయ్యి తెగిపడినా కూడా యుద్ధం చేసి అటువైపు ఉన్నటువంటి శత్రువులను ఓడించినటువంటి వాడే తానాజీ. ఇక శాంతాజీ ఢిల్లీ నుంచి పూణేకి కేవలం 8 గంటల్లోనే గుర్రాన్ని నడిపి అక్కడ ఉన్నటువంటి విషయాలు ఇక్కడికి చేరవేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి వాడు శాంతాజీ. ఇక రామ్జీ కేవలం 700 మందిని తీసుకెళ్లి 30,000 మంది మొఘల్ సైన్యాన్ని నరికినటువంటి వ్యక్తి. ఇక బహిర్జీ, జోషిజీ, ధనాజీ. సో ఇలాంటి గొప్ప వీరులతో పాటు సంభాజీ లాంటి వీర కిషోరాన్ని కలిగి ఉన్నటువంటి సేనతో ఉన్నటువంటి వాడే ఛత్రపతి శివాజీ. సో ఆ మహనీయుడిని మరొకసారి స్మరించుకునే అవకాశం కలిగించినందుకు చారిత్రాత్మకమైనటువంటి సినిమాని తీసినటువంటి లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో వారికి నా తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా వికీ కౌశల్ నిజంగా సంభాజీ ఎలా ఉంటాడో మనకు తెలియదు, మనం చూడలేదు. కాకపోతే అతని ఆహార్యం ఎలా ఉంటుందా, అతని వాయిస్ ఎలా ఉంటుందా, అతని గాంభీర్యం ఎలా ఉంటుందా, అతని రాజస్యం ఎలా ఉంటుందా అనేది అతను ఖచ్చితంగా చూపించాడు. వికీ కౌశల్ నటించినటువంటి మిగతా సినిమాలన్నీ ఒక ఎత్తు, ఈ ఒక్క సినిమా మాత్రం ఒక ఎత్తు. సో ప్రతి భారతీయుడు కూడా ఖచ్చితంగా చూసి తీరాల్సినటువంటి సినిమా చావా. కాబట్టి మీరు కూడా వెళ్ళండి. కక్కుర్తిపడి దీన్ని ఏదో డౌన్లోడ్ చేసుకుందాము లేకపోతే ఓటీటీలు వచ్చే చూద్దాం అనేది అనుకోకండి. మీ పిల్లలకు కూడా చూపించండి. పోతే పోయింది, ఇన్ని 100,000 రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మన కోసం రక్తం చిందించి ప్రాణాలు అర్పించినటువంటి ఒక మహానుభావుడి కథ చూడడానికి ఒక 200, 300 ఖర్చు పెట్టడంలో తప్పులేదు. ఎందుకంటే అభిమాన హీరోల కోసం వేలకు వేలు, లక్షలకు లక్షలు తగలేసినటువంటి మనము మన జాతి గౌరవాన్ని కాపాడినటువంటి ఆ మహావీరుడి చరిత్ర కోసం ఒక్కసారి వెళ్ళి చూడడంలో, ఖర్చు పెట్టడంలో వచ్చినటువంటి నష్టం కానీ తప్పు కానీ ఏమీ లేదు అన్నది నా అభిప్రాయం. సో మీరు కూడా సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత మీకు ఏమనిపించింది అనేటటువంటి కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఉంటా మరి. హర హర మహాదేవ్, జై భవానీ, జై శివాజీ.